ఓకే. ఆహ్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డేట్ పిక్కర్ వరకు అయిపోయింది గదా! ఈరోజు యువై పిక్కర్ వ్యూ. మనకి డేట్ పిక్కర్‌లో ఓన్లీ డేట్ మాత్రమే పిక్ చేసుకోవడానికొస్తుంది గదా! అలా గాకుండా కొన్ని ప్లేసెస్‌లో ఏమవుతదంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి పిక్ చేసుకోవడానికొస్తుంది. అంటే టెక్స్ట్ ఫీల్డ్ మీద ట్యాప్ చేస్తే సపోజ్ సిటీస్ ఉంటాయి. సిటీస్ లిస్ట్ వచ్చి ఏదో మనకు కావాల్సిన సిటీ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. సిటీ కావచ్చు, ఇంకేమైనా ఆహ్, కంట్రీస్ కావచ్చు, ఎనీథింగ్. మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉండి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు పిక్కర్ వ్యూ యూజ్ చేయొచ్చు. డేట్ పిక్కర్ ఓన్లీ డేట్ మాత్రమే చూస్తుంది. డేట్ ఆర్ టైమ్. ఓకే. సో, ఇప్పుడు పిక్కర్ వ్యూ ఎలా చేయాలో చూద్దాం. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఓకే. పిక్కర్ వ్యూ స్టోరీ బోర్డ్‌లో డేట్ పిక్కర్ అండ్ పిక్కర్ వ్యూ. మనకి పిక్కర్ నేమ్‌తో ఇవి రెండే ఉన్నాయి. ఓకే. ఎక్కడండి డేట్ పిక్కర్ వ్యూ కదా! యువై పిక్కర్ వ్యూ. డిస్ప్లేస్ ఎ సీరీస్ ఆఫ్ స్పిన్నింగ్ వీల్స్. ఇవి ఓన్లీ స్పిన్నింగ్ వీల్సే ఉంటాయి. డేట్ పిక్కర్ ఏంటి? మనకు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఇన్‌లైన్, కాంపాక్ట్, వీల్స్ 3 టైప్స్ ఉన్నాయి గదా! సో, ఇక్కడొచ్చేసి ఓన్లీ 1 టైప్ వీల్స్, స్పిన్నింగ్ వీల్స్ మాత్రమే వస్తుంది. ఓకే. Provides a potential multi-dimensional user interface element consistent of rows and components. A component is a wheel which has a series of items. కంపోనెంట్, ఐటమ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. కంపోనెంట్ వర్టికల్‌గా వస్తే ఐటమ్స్ వచ్చేసి హారిజాంటల్‌గా ఉండేదాన్ని తీసుకుంటారు. అట్ ఇండెక్స్డ్ లొకేషన్స్ ఆన్ the wheels. Okay. Each row on a component has content which is either a string or a view object such as a label or an image. మనకేంటంటే ఆప్షన్స్‌లో ఓన్లీ స్ట్రింగ్ అనే కాకుండా సెపరేట్ వ్యూస్, లేబుల్స్ కానీ, లేదంటే ఇమేజెస్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది బై డిఫాల్ట్ సమ్ కంటెంట్ ఉంది. ఇక్కడ చూపిస్తుంది. బట్ నేను ఇది రన్ చేస్తే ఖచ్చితంగా చూపిస్తుందని చెప్పలేను. ఎందుకంటే ఇది స్టాటిక్ డేటా. ఇది డమ్మీ డేటా అంతే. మనం ఇక్కడ ప్రాపర్టీస్ చూసారా? ప్రాపర్టీస్ ఏమీ లేవు. వ్యూ ప్రాపర్టీసే ఉన్నాయి మొత్తం. అడిషనల్ ప్రాపర్టీస్ అంటూ ఏం లేవు. ఇవన్నీ వాటికి ప్రాపర్టీస్ డెలిగేట్స్, డేటా సోర్స్ యూజ్ చేసి ఇస్తామన్నమాట. ఓకే. మీన్‌వైల్ చూద్దాం. యాపిల్ డాక్యుమెంట్స్ చూద్దాము ఇంతలోపు. ఓకే. ఓకే. ఇది యువై పిక్కర్ వ్యూ ఆబ్జెక్ట్. ఇదొక క్లాస్. స్పిన్నింగ్ వీల్స్ స్లాట్ మెషిన్ మెటాఫర్ స్లాట్ మెషిన్ లాగా ఉంటుంది. షో వన్ ఆర్ మోర్ సెట్స్ ఆఫ్ వాల్యూస్. యువై డేట్ పిక్కర్. యువై డేట్ పిక్కర్ కూడా సేమ్ పిక్కర్ వ్యూ లాంటిది. ఏంటంటే డేట్ పిక్కర్‌లో ఓన్లీ డేట్ ఆర్ టైమ్ తీసుకుంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా! యువై డేట్ పిక్కర్ క్లాస్ యూజ్ చేసే కస్టమ్ సబ్ క్లాస్ ఆఫ్ యువై పిక్కర్ వ్యూ. యువై పిక్కర్ వ్యూ యొక్క సబ్ క్లాస్ అంతే. యువై డేట్ పిక్కర్ కూడా. టు డిస్ప్లే డేట్స్ అండ్ టైమ్స్. You provide the data to display in your picker view using a picker data source. డేటా సోర్స్ డెలిగేట్స్ ఆల్రెడీ మనకు తెలుసు కదా! టెక్స్ట్ ఫీల్డ్‌కి, టెక్స్ట్ వ్యూకి వీటికి చూసాం కదా! అట్లే మనకి డేటా సోర్స్ కూడా ఉంటాయన్నమాట. డేటా సోర్స్ మెథడ్స్ ఏం చేస్తాయంటే
మనం ఏ డేటా చూయించాలి యూఐలో అనేది డిసైడ్ చేస్తాయి. ఆ మెథడ్స్ డేటా సోర్స్ మెథడ్స్‌లో ఉంటాయి. ఓకే. డెలిగేట్స్ ఏంటంటే ఇంటరాక్షన్. ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్స్‌కి డెలిగేట్స్ ఉన్నాయి. ఏంటి? షుడ్ బిగిన్, షుడ్ ఎండ్, షుడ్ చేంజ్ క్యారెక్టర్, డిడ్ బిగిన్, డిడ్ ఎండ్ ఇట్లా అన్నమాట. యూజర్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు మనకి డెలిగేట్ అంటే జస్ట్ మనకి పాస్ అయింది అని చెప్పేసి డెలిగేట్ కాల్ అవుతుంది అంతే. డేటా సోర్స్‌లో ఏంటంటే మనం డేటా ఇస్తాము. ఏది చూయించాలి అనేది. ఓకే. డేటా హ్యాండ్లింగ్ ఉంటాయి. సో, ఇవి డేటా సోర్స్ మెథడ్స్. డేటా సోర్స్ అంటేనే తెలుస్తుంది కదా! డేటా రిసీవ్ చేసుకునే, డేటా అవైలబిలిటీ ఉండే మెథడ్స్. UIPicker and its descendants are not available when the user interface idiom is UI user interface idiom dot mac. ఓకే. మ్యాక్‌లో అవైలబుల్ ఉండవు అని చెప్పేసి ఉన్నాయి. అది కూడా యూజర్ ఇంటర్ఫేస్ ఐడియం. డేటా సోర్స్, UIPicker డేటా సోర్స్, డెలిగేట్స్. ఓకే. ఇవొచ్చేసి డెలిగేట్స్, డేటా సోర్స్ మెథడ్స్ ఇవి. ఇక్కడేమున్నాయి నంబర్ ఆఫ్ కంపోనెంట్స్ మనకి ఎన్ని కంపోనెంట్స్ కావాలో మనం ఇవ్వచ్చు. నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలనేది ఇవ్వచ్చు. రో సైజ్ ఎంత ఉండాలో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే. రీలోడ్ కంపోనెంట్స్ అంటే కంపోనెంట్స్ అని రీలోడ్ అవుతాయి. రీలోడ్ కంపోనెంట్ అని ఒక కంపోనెంట్ పాస్ చేస్తే ఒకటే పాస్ అవుతుంది. కంపోనెంట్ అంటే ఏంటి? రో అంటే ఏంటి? ఐ మీన్ రో అంటే ఏంటనేది నేను చూపిస్తాను. ఓకే. సెలెక్ట్ రో, సెలెక్టెడ్ రో. యూజర్ సెలెక్ట్ చేస్తే కాకుండా మనం మాన్యువల్‌గా మనం ఏదన్నా ఓకే. బై డిఫాల్ట్ ఏదైనా సెలెక్ట్ చేసి పెట్టాలి అంటే కూడా రో అది మనం చేసుకోవచ్చు. సెలెక్ట్ రోలో ఏ కంపోనెంట్‌లో రో అనేది మనం ఇచ్చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్టెడ్ రో ఏదైనా సెలెక్ట్ అయ్యుంటే అప్పుడు మనకి డెలిగేట్ కాల్ అవుతుంది. ఏ ఏ రో సెలెక్ట్ చేసాడో యూజర్ అది మనకు తెలుస్తుంది. ఓకే. రిటర్నింగ్ వ్యూ. వ్యూ అసైన్ చేయాలన్నప్పుడు ఇది. రిటర్నింగ్ ద వ్యూ ఫర్ ఏ రో కంపోనెంట్ వ్యూ. వ్యూ ఫర్ ఇంట్ అనమాట. వ్యూ ఫర్ రో అండ్ వ్యూ ఫర్ కంపోనెంట్. ఐ మీన్ ఏ కంపోనెంట్‌లో ఏ రోకి ఆ వ్యూ అనేది అసైన్ చేయాలో రిటర్న్ చేయొచ్చు. ఇది రిటర్నబుల్ అనమాట. ఇవి. సో, ఇవన్నీ చేసి చూపిస్తాను. ఓకే. సిమ్యులేటర్‌లో రన్ అయింది. మనకి పిక్కర్ వ్యూ అయితే కనిపించట్లేదు. ఓకే. ఎందుకంటే మనకి డేటా సోర్స్ మెథడ్స్ అనేది ఏవి ఇవ్వలేదు. డెలిగేట్ అండ్ డేటా సోర్స్ మెథడ్స్. అవి ఇచ్చినప్పుడే మనకి ఈ పిక్కర్ వ్యూ అనేది కనిపిస్తుంది. జస్ట్ పిక్కర్ వ్యూ కనిపించడానికైతే కనిపిస్తుంది. బట్ అందులో డేటా రాదు. మనం వేరే కలర్ చేంజ్ చేసామంటే పిక్కర్ వ్యూ ఎక్కడ ఉందనేది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉండొచ్చు మోస్ట్‌లీ. యాహ్! ఓకే. ఈ ఫ్రేమ్‌లో మనకి పిక్కర్ వ్యూ ఉందనేది తెలుస్తుంది. బట్ ఏంటంటే కంటెంట్ ఏమీ లేదు కాబట్టి మనం ఏది స్క్రోల్ చేయడానికి రాదు. ఏది సెలెక్ట్ చేయడానికి రాదు. సో, మనం యాడ్ చేద్దాం. సో, యాడ్ చేసే కంటే ముందు మనం అవుట్‌లెట్ తీసుకుందాం ఈ పిక్కర్ వ్యూకి. పిక్కర్ వ్యూ. రైట్. మనకి ఇంకా స్టోరీ బోర్డ్‌తో యూజ్ ఏం లేదు. సో, ఎక్స్‌టెన్షన్ వ్యూ కంట్రోలర్, యూఐ, పిక్కర్ వ్యూ, డెలిగేట్స్ అండ్ డేటా సోర్స్. ఇక్కడ 2 ఉన్నాయి కదా! డెలిగేట్, యూఐ పిక్కర్ వ్యూ, డేటా సోర్స్. ఓకే. సో, డెలిగేట్స్ ఏవున్నాయి? డేటా సోర్స్ ఏమున్నాయి? అండ్ ఇక్కడ వార్నింగ్ వస్తుంది. టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ వ్యూ డెలిగేట్స్ తీసుకున్నప్పుడు వార్నింగ్ రాదు. ఎందుకంటే ఆ మెథడ్స్ అన్నీ కూడా ఆప్షనల్ మెథడ్స్. మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. బట్ యూఐ పిక్కర్‌కి ఏమవుతుంది? మ్యాండేటరీగా కొన్ని మెథడ్స్ ఉంటాయి. అవి కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. మనం యూఐ పిక్కర్ డెలిగేట్ డేటా సోర్స్ తీసుకున్నప్పుడు ఆ కొన్ని మెథడ్స్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. మనం కావాలంటే ఇక్కడ చదవచ్చు. టైప్ వ్యూ కంట్రోలర్ డస్ నాట్ కన్ఫర్మ్ టు ప్రోటోకాల్ యూఐ పిక్కర్ వ్యూ డేటా సోర్స్. డేటా సోర్స్ ప్రోటోకాల్ స్టెప్స్ అనేది మ్యాండేటరీ. డెలిగేట్ యూజ్ చేయకపోయినా పర్లేదు. డేటా సోర్స్ మెథడ్స్ అనేది మ్యాండేటరీ అండి. ఫిక్స్ కొట్టేస్తే ఆ మెథడ్స్ ఏవో వచ్చేస్తాయి. ఓకే. ఇది. ఈ ఒక్క మెథడ్ కంపల్సరీ. ఒక్కటే ఇంకోటి యాహ్! మామూలుగా అయితే 2 ఉంటాయి. అదే ఏంటబ్బా ఒకటొచ్చాయని చూసా. ఈ 2 మెథడ్స్ అనేది మ్యాండేటరీ అనమాట.
ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపోనెంట్స్, ఎన్ని కంపోనెంట్స్ రావాలి. ఓకే, నేను ఒక 3 కంపోనెంట్స్ అని ఇస్తున్నాను. తర్వాత నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ కంపోనెంట్, ఒక్కో కంపోనెంట్లో రోస్ ఎన్ని రావాలి, నేను ఒక 5 ఇస్తున్నాను. ఓకే, సో ఇవే కాకుండా మిగతా డెలిగేట్స్ ఏమున్నాయి, డేటా సోర్స్ ఏమున్నాయో మనం ఇందులో జంప్ టు డెఫినేషన్ అయ్యి చూసుకుందాం. ఓకే, ఇవి డెలిగేట్స్, యువై పిక్కర్ వ్యూ డెలిగేట్స్ ఏంటి, విడ్త్ ఫర్ కంపోనెంట్, రో హైట్ ఫర్ కంపోనెంట్. ఓకే, ఒక కంపోనెంట్లో విడ్త్ ఎంత ఉండాలి కంపోనెంట్కి, ఆ కంపోనెంట్లో ఉన్న రోస్ అన్నింటికి హైట్ ఎంత ఉండాలి. ఇప్పుడే అర్థం కదా, నేను ఇది రన్ చేసిన తర్వాత కంపోనెంట్ అంటే ఏంటి, రో అంటే ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, అండ్ ఇక్కడ టైటిల్ ఫర్ రో. ఓకే, ఒక్కో రోకి టైటిల్ ఏంటో ఇవ్వాలి, మనం ఓన్లీ టెక్స్ట్ పాస్ చేయాలనుకుంటే. అది టైటిలే కాకుండా అట్రిబ్యూటెడ్ టైటిల్ కూడా మనం పాస్ చేయొచ్చు. అట్రిబ్యూటెడ్ స్ట్రింగ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, అట్రిబ్యూటెడ్ స్ట్రింగ్ పాస్ చేస్తే అట్రిబ్యూటెడ్ గా వస్తాయి. ఒక్కో రోకి ఒక్కో కలర్ ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చుకోవచ్చు, ఒక్కో టెక్స్ట్ కి ఒక్కో క్యారెక్టర్ కూడా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఎన్ఎస్ అట్రిబ్యూటెడ్ టెక్స్ట్ కదా, మనకు ఆల్రెడీ తెలుసు. వ్యూ ఫర్ రో, అలా టైటిల్ కాకుండా అట్రిబ్యూటెడ్ టెక్స్ట్ కాకుండా మనమే ఒక సపరేట్ వ్యూ పాస్ చేయాలంటే వ్యూ పాస్ చేయొచ్చు. ఆ వ్యూలో లేబుల్ కానీ లేదంటే ఇమేజ్ కానీ పెట్టి పాస్ చేస్తే ఆ వ్యూ అనేది ఆ రోలో చేయిస్తుంది. ఓకే, డిడ్ సెలెక్ట్, ఏదో ఒక రో యూజర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, డేట్ పిక్కర్లో వీల్స్ స్క్రోల్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకున్నట్టే ఈ పిక్కర్లో కూడా స్క్రోల్ చేసి సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ రో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం గెట్ చేసుకోవచ్చు, ఓకే ఏది సెలెక్ట్ చేసుకున్నాడు అని. ఓకే, ఇవి డెలిగేట్స్. ఈ డేటా సోర్స్ మెథడ్ ఇక్కడే ఉన్నాయి. డేటా సోర్స్ ఉన్నవి రెండే, నెంబర్ ఆఫ్ కంపోనెంట్స్, నెంబర్ ఆఫ్ రోస్, ఇవి మాత్రమే డేటా సోర్స్. ఓకే, ఇవన్నీ డెలిగేట్స్. ఫైన్, మనం వచ్చేసి ప్రస్తుతానికి టైటిల్ అని ఇస్తున్నాం, టైటిల్ ఫర్ రో. ఓకే, ఏ రోలో ఏ కంపోనెంట్లో ఏం టైటిల్ రావాలి. ఓకే, సో నేను ఇక్కడ ఓన్లీ కంపోనెంట్స్ 2 తీసుకుంటాను. ఓకే, ఇక్కడ యా, ఇఫ్ కంపోనెంట్ ఫస్ట్, మనకి ఇండెక్సెస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, ఇక్కడ కంపోనెంట్స్ ఏంటంటే నేను ఇక్కడ 2 ఇచ్చాను కాబట్టి కంపోనెంట్ 0, కంపోనెంట్ 1 రెండు కంపోనెంట్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ కంపోనెంట్లో ఏం పాస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఏం పాస్ చేద్దాం, సెల్ని బట్టి పాస్ చేయాలి. ఓకే, నేను ఒక అరే క్రియేట్ చేస్తాను, ఒక 2 అరేస్ తీసుకుంటాను. ఇక్కడ ఏంటి, ఒక్కో కంపోనెంట్లో 5 ఎలిమెంట్స్ కావాలంటున్నాను, 5 రోస్. సో ఓకే, ఒక 5 కంపోనెంట్. ఇది ఆల్ఫాబెట్స్ అని చెప్పేసి తీసుకుంటాను. ఓకే, ఇది ఒక 5 ఉన్నాయి. సో ఫస్ట్ కంపోనెంట్లో నేను ఇంటీజర్స్ చూపించాలి అనుకుంటాను. అవి నాకు ఆల్రెడీ తెలుసు కదా, అవి ఇంటీజర్స్ అని. సో వాటిని నేను స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటర్పోలేషన్ యూజ్ చేస్తాను. ఇది ఒక్కొక్క రోకి ఒక్కోసారి కాల్ అవుతుంది, లూప్ రాగా రన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ కంపోనెంట్ లో ఫస్ట్ రోకి నేను ఇంట్ అరే ఆఫ్ ఏ రో అయితే ఆ ఇండెక్స్, సపోజ్ ఫస్ట్ రోకి వచ్చింది, ఫస్ట్ రోకి వచ్చినప్పుడు 0 పాస్ అవుతుంది, ఇంట్ అరే ఆఫ్ 0, 1 వస్తుంది. మళ్ళీ సెకండ్ రోకి వచ్చేస్తుంది, సెకండ్ రోకి కాల్ అయినప్పుడు రో వచ్చేసి 1 వస్తుంది. సో ఇంట్ అరేలో 1 ఇండెక్స్ లో ఏముంది, 2. ఇలా ఫస్ట్ కంపోనెంట్ లో 1 2 3 4 5 అని వస్తాయి. నెక్స్ట్ అది కాక కంపోనెంట్ 1 వచ్చేసరికి ఓకే, ఇక్కడ రిటర్న్ అయిపోతే ఏంటి, కింద ఏది కాల్ అవ్వదు కదా. సో ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళి రిటర్న్ అయింది అంటే ఈ కింద రిటర్న్ వచ్చేసి కాల్ అవ్వదు. వన్స్ ఎక్కడైనా రిటర్న్ కాల్ అయింది అంటే ఇంకే ఫంక్షన్ అంటే ఆ మెథడ్ లో రన్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇది ఆల్ఫా అనేది ఆల్ఫాబెటిక్స్ అరే, ఇది ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ రో పాస్ చేస్తున్నాను. ఫస్ట్ సెకండ్ కంపోనెంట్ లో ఫస్ట్ రో వస్తుంది, ఏ తీసుకుంటుంది, సెకండ్ రో వస్తుంది, బి తీసుకుంటుంది, ఇలా ఏ టు ఈ వరకు. ఓకే, ఇప్పుడు నేను రన్ చేయొచ్చు, రన్ చేస్తే ఇది వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం టెక్స్ట్ ఫీల్డ్ కి డెలిగేట్స్ ఇస్తేనే కదా ఆ మెథడ్స్ కాల్ అయ్యేది. ఇప్పుడు దీనికి కూడా అంతే. ఓకే,
సో picker view dot delegate equal to self. సేమ్ టెక్స్ట్ ఫీల్డ్ టెక్స్ట్ వ్యూకి చూసాం కదా, అదే పిక్కర్ వ్యూ డాట్ డేటా సోర్స్ డెలిగేట్స్ లాగే ఇప్పుడు డేటా సోర్స్ కూడా ఈ మెథడ్స్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకి పిక్కర్ వ్యూ వస్తుంది. ఓకే, రెండు కాంపోనెంట్స్ వచ్చాయి. కాంపోనెంట్స్ అంటే ఇదో కాంపోనెంట్ నెంబర్స్ది, ఇదో కాంపోనెంట్ ఆల్ఫాబెట్స్ది. ఓకే, టూ కాంపోనెంట్స్ హారిజాంటల్ గా స్ప్లిట్ అయినాయి. ఇదో కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్. ఇక్కడ వచ్చేసి వర్టికల్ గా మల్టిపుల్ 5 రోస్ ఉన్నాయి. ఇవి రోస్. ఓకే, ఇవి రోస్ అన్నమాట. ఇది పిక్కర్ వ్యూ. సో మనం అలా కాకుండా నేను ఇక్కడ ఏంటి ఓన్లీ నెంబర్స్ ఇచ్చాను, అలా కాదు. నాకు సపోజ్ సమ్ స్టేట్స్ వాటి క్యాపిటల్స్ లేదంటే ఇంకేదైనా కావాలి. సో ఇదే కాదు, నా దగ్గర అరేస్ లో ఎన్ని కౌంట్ ఉన్నాయో తెలియదు. నేను ఇక్కడ ఏంటి 2 5 అనేది నాకు కౌంట్ నేను random గా ఇచ్చాను, అంతే వచ్చేలాగా ఎలిమెంట్స్ ఇక్కడ యాడ్ చేశాను. అలా కాదు, నాకు మల్టిపుల్ ఉన్నాయి. ఇక్కడ ఈ వరకు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కూడా ఇంటీజర్స్ ఇన్ని లేవు, కొంత తక్కువ ఉన్నాయి. ర్యాండమ్గా ఏమైనా ఉండొచ్చు కదా. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి, కంపోనెంట్స్ మనకు ఐడియా ఉంటే కనుక కంపోనెంట్స్ కూడా ఇవ్వచ్చు. కంపోనెంట్స్ కూడా ఇలా కాదు, కంపోనెంట్స్ కూడా మనకు ఐడియా లేదు, అది ర్యాండమ్గా తీసుకుంటుంది. ఓకే, అలాంటి కేసెస్లో అయినా. సో ఇది ఒక అరే. సో ఆల్ఫా అరేని పెడుతున్నాను. ఇక్కడ ఏంటి, మనం ఆల్ఫా అరేలో ఎన్ని ఉన్నాయో అన్ని కంపోనెంట్స్. ఓకే, ఇదో కంపోనెంట్ నెంబర్స్ అనేది, ఇదో కంపోనెంట్ స్ట్రింగ్స్, అరే ఆఫ్ స్ట్రింగ్స్ అనేది. ఓకే, సో తర్వాత ఏంటి, మనకి ఫస్ట్ అరేలో ఎన్ని ఉన్నాయో అన్ని రోసే కావాలి ఫస్ట్ కంపోనెంట్ లో. సెకండ్ అరేలో ఎన్ని ఉన్నాయో, సెకండ్ అరేలో ఎన్ని కంపోనెంట్స్ ఉన్నాయో, ఐ మీన్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని రోస్ కావాలి. సో ఆల్ఫా అరే ఆఫ్ కంపోనెంట్ డాట్ కౌంట్. ఓకే, ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ కంపోనెంట్ వచ్చినప్పుడు 0 పాస్ అవుతుంది, ఈ అరేకి కాల్ అవుతుంది, ఈ అరే కౌంట్ 3 వస్తుంది, 3 తీసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ కంపోనెంట్కి ఎన్ని కాల్ వస్తుంది, అప్పుడు కంపోనెంట్ 1 అవుతుంది. కంపోనెంట్ 1 ఏంటి, ఈ అరే వస్తుంది, ఈ అరే కౌంట్ ఎంత ఉందో ఆ కౌంట్ తీసేసుకుంటుంది. ఓకే, ఇక్కడ అంతే, ఇక్కడ మార్చాం కదా మనం. సో ఇక్కడ కూడా అంతే. ఓకే, ఆల్ఫా అరేలో ఏ కంపోనెంట్ అయితే ఆ ఇండెక్స్ లో అరే ఉంటుంది, ఆ అరేలో మళ్ళీ ఏ రో అయితే ఆ ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకే, ఇది. సో మనం ఎక్కడ ఇప్పుడు స్టాటిక్ వాల్యూ ఇవ్వలేదు. ఇది యాజ్ స్ట్రింగ్. యాజ్ స్ట్రింగ్, ఒకవేళ స్ట్రింగ్ అవ్వకపోతే మనకు తెలుసు అది స్ట్రింగ్ అని, బట్ దానికి తెలియదు కదా. సారీ, కంపైలర్కి ఏం తెలుస్తుంది, కంపల్సరీ మనం స్ట్రింగ్ ఇచ్చామో లేదో, అందు గురించి అది ఆప్షనల్ స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఒకవేళ ఈ కంపోనెంట్ ఫస్ట్ కంపోనెంట్కి వస్తుంది, ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ అంటే ఇది, ఇందులో గనక స్ట్రింగ్స్ కాకుండా ఇంకేదన్నా వస్తే ఎంటీ స్ట్రింగ్ ప్లేస్ అవుతుంది, ఎంటీ స్ట్రింగ్ చూపిస్తుంది. ఓకే, ఇది టైటిల్ ఫర్ రో. ఇక్కడ ఏమయ్యాయి 1 3 5, ఓన్లీ 3 రోస్ వచ్చాయి. ఇక్కడ ఏమైంది, మనకి జీ వరకు ఎలిమెంట్స్ వచ్చాయి, రోస్. ఇలా మనం కంపోనెంట్ రెండిట్లో ఒకటే నెంబర్ ఆఫ్ రోస్ ఉండాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఒక కంపోనెంట్ లో
కొన్ని రోస్ ఇంకో కంపోనెంట్‌లో ఇంకో నంబర్ ఆఫ్ రోసే ఉండొచ్చు. నో ఇష్యూ. దానికి ఎటువంటి ఇష్యూ లేదు. మనం ఇక్కడ తీసుకున్నది 2నే గదా! అలా మనం 3, 4 ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అంటే అక్కడ విడ్త్ ఉండేది మనకు తక్కువ గదా! సో, మరీ ఎక్కువ తీసుకుంటే బాగోదు. సో, మనం ఒక 4, 5 లాగా అలా చిన్న క్యారెక్టర్స్ అనుకో ఇలా జస్ట్ 1 ఏ ఇట్లా చిన్న సింగిల్ క్యారెక్టర్, 2 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి. ఒక 4, 5 తీసుకున్నా సరిపోతాయి కంపోనెంట్స్. మరి వర్డ్స్ ఉండేలావైతే అక్కడ సైజ్ సరిపోదు గదా! మరి యూఐ వచ్చేసి చాలా చెండాలంగా ఉంటుంది. ఓకే. అలా తీసుకో. ఇంకేంటి డెలిగేట్స్ టైటిల్, టైటిల్ జూసాం. అట్రిబ్యూటెడ్ టైటిల్ వచ్చేసి సేమ్. నేను స్ట్రింగ్ పాస్ చేశాను. దాని బదులు అట్రిబ్యూటెడ్ స్ట్రింగ్ పాస్ చేస్తే సరిపోతుంది. మనం ఏమన్నా కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఒక్కో క్యారెక్టర్‌కి ఒక్కో కలర్ ఇవ్వాలనుకుంటే, అలాంటప్పుడు అట్రిబ్యూటెడ్ టైటిల్ ఇవ్వచ్చు. మీరు ట్రై చేయండి. ఓకే. స్ట్రింగ్ పాస్ చేసే ప్లేస్‌లో అట్రిబ్యూటెడ్ స్ట్రింగ్ పాస్ చేస్తే సరిపోతుంది. మీరు సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంచుకోండి సరిపోతుంది. ఓకే. తర్వాత వీవ్. సరే వీవ్ ఒకటి నేను చూపిస్తాను. ఓకే. ఏదో ఒకటే పనిచేస్తది. టైటిల్ పనిచేస్తే వీవ్ పనిచేయదు. వీవ్ పనిచేస్తే టైటిల్ పనిచేయదు. ఈ 3 టైటిల్ ఫర్ రో, అట్రిబ్యూటెడ్ స్ట్రింగ్ ఫర్ రో అండ్ వీవ్ ఫర్ రో. ఈ మూడిట్లో ఏదో ఒకటే తీసుకోవాలి. ఓకే. అన్ని తీసుకుంటా అంటే కుదరదు. వ్యూ ఫర్ రో. ఓకే. ఇది రిటర్న్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? యూవై వ్యూ. యూవై వ్యూ సబ్ క్లాసెస్ యూవై లేబుల్ అయినా పాస్ చేయొచ్చు, బటన్ అయినా పాస్ చేయొచ్చు, ఇమేజ్ మనం ఎనీథింగ్. ఎందుకంటే ప్రతి క్లాస్ కూడా యూవై కిట్‌లో యూవై వ్యూ యొక్క సబ్ క్లాసే. సో, నో ఇష్యూ. మనం కావాలంటే ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు. సో, లెట్ ఇమేజ్ వ్యూ ఈక్వల్ టు యూవై ఇమేజ్ వ్యూ. ఓకే. యూవై ఇమేజ్ వ్యూలో ఇమేజ్ ఓకే. ఇమేజ్ విత్ నేమ్డ్. ఓకే. మన దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంటే దాని యొక్క స్ట్రింగ్ పాస్ చేయొచ్చు. ఐ మీన్ దాని యొక్క నేమ్ పాస్ చేయొచ్చు. నేమ్ పాస్ చేసి రిటర్న్‌లో ఇమేజ్ వ్యూ పాస్ చేయొచ్చు. ఓకే. సో, నేనొక చిన్న ఇమేజ్ తీసుకుంటాను. నేను ఆల్రెడీ చేసుకున్నట్టున్నాను ఒకటేదో. యాహ్! సపోజ్ ఇది తీసుకుందాం. యాక్చువల్‌గా నేను అసెట్‌లో ఏద్దాం అనుకున్నాను. బట్ అది తీసుకోవట్లేదే. అసెట్‌లో ఏమవుతుందంటే కొన్ని ఇది తీసుకుందాం ఫైన్. హ్మ్. ఒకసారి ఇక్కడ డైరెక్ట్ డ్రాగ్ చేసి చూస్తే ఆహా! ఇది తీసుకోవట్లేదు. సో, ఇమేజ్ చాలా. ఇంత పెద్ద పేరెందుకు? జస్ట్ ఇమేజ్ అని తీసుకుంటున్నాం. ఓకే. ఇక్కడ ఇమేజ్. అండ్ అక్కడ మనం హైట్ సెట్ చేయొచ్చు. రోకి హైట్ ఎంత? కంపోనెంట్‌కి విడ్త్ ఎంత? ఓకే. సపోజ్ నేను కంపోనెంట్‌కి విడ్త్ తీసుకుందాము. విడ్త్ ఫర్ కంపోనెంట్. విడ్త్ కంపోనెంట్స్ హారిజాంటల్‌గా కదా ఉన్నాయి. సో, విడ్త్ మాత్రమే ఇవ్వగలం. ఎంత ఇద్దాం? ఒక 100 ఇద్దాం. ఓకే. యాక్చువల్‌గా లేదంటే ఇక్కడ అసెట్ చూసి దాన్ని బేస్ చేసుకొని ఇద్దాము. అసెట్ యొక్క పిక్సెల్స్ ఎంతున్నయి? 1480 బై 3110. ఇది చాలా హ్యూజ్ గదా! ఇమేజ్ వచ్చేసి సెట్ కాదు. నేను సైజ్ తగ్గిచ్చేస్తాను దీన్ని. ఓకే. సైజ్ తగ్గించడానికి షో ఇన్ ఫైండర్‌లోకెళ్ళి ఓకే. ఇక్కడ డబుల్ టాప్ చేస్తే ఇమేజ్ ఓపెన్ అవుతది. ఇక్కడ ఎడిట్‌లో స్టార్ట్ టు ఇమేజ్ ఇన్సర్ట్ సెలెక్ట్ ఫైల్ టూల్స్ టూల్స్‌లో అడ్జస్ట్ సైజ్ ఉంటుంది. అడ్జస్ట్ సైజ్‌లో మనకెంత కావాలి? నేను విడ్త్ ఒక 100 ఇద్దాం అనుకుంటున్నాను. ఆటోమేటిక్‌గా హైట్ కూడా తగ్గిపోయింది. ఓకే. సో, నేనిక్కడ ఏం చేస్తున్నాను, విడ్త్ వచ్చేసి ఒక 100 ఇస్తున్నాను. ఓకే. తర్వాత రో హైట్. హైట్ ఫర్ రో. హైట్ ఒక 75 ఇస్తున్నాను. ఓకే. సో, ఆ ఇమేజ్ సైజ్ కూడా అదే కాబట్టి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తే ఈ ఇమేజ్ ఏ కంపోనెంట్‌కి అనేది కూడా ఇవ్వాలి. మనం అన్నింటికి ఇదే ఇస్తే సరిపోదు కదా! సో, ఇఫ్ కంపోనెంట్ ఫస్ట్ కంపోనెంట్ అయితేనే కంపోనెంట్ 0
అండ్ రో కూడా ఇవ్వాలి కదా, ప్రతి రోకి అది ఇస్తే సరిపోదు కదా. రో సెకండ్, ఓకే, అయితేనే ఇమేజ్, లేదంటే ఎల్స్ లో అవసరం. రిటర్న్ యువై వ్యూ, ఓకే, జస్ట్ ఎంటీవీ అసైన్ చేస్తున్నా, ఏమొద్దు చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమైంది, సో నేను వ్యూ ఫర్ హెడ్ రో అని తీసుకున్నప్పుడు వ్యూ మాత్రమే తీసుకుంటుంది, టైటిల్ ఏవి తీసుకోవట్లేదు. అలాంటి కేసెస్ లో ఏం చేయాల్సి వస్తుంది, మన ఇమేజ్ ఉండాలి ప్లస్ టెక్స్ట్ ఉండాలి అన్నప్పుడు, ఇప్పుడు లెట్ లేబుల్ యువై లేబుల్, ఓకే, ఫ్రేమ్ అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రేమ్ తీసేసుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లం. లేబుల్ డాట్ టెక్స్ట్, ఓకే, టెక్స్ట్ కి సేమ్ ఇలా యూజ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ ఏం చేశాను, కంపోనెంట్ 0 అయితే ఇది, ఓకే, లేదు కంపోనెంట్, సరే రెండింట్లో ఒకటే కోడే ఉంది, సో అది తీసేయచ్చు, తీసేసి డైరెక్ట్ ఎలాగో స్ట్రింగ్ లో కన్వర్ట్ అయ్యేది ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే, మనకి ఇది ఒకటి సరిపోతుంది. ఓకే, సో లేబుల్ కి టెక్స్ట్ అసైన్ చేసాం, ఆ లేబుల్ ని ఇక్కడ పాస్ చేయొచ్చు, యువైవి ఎంటీవీ యువైవి పాస్ చేసాం కదా, దాని బదులు లేబుల్ పాస్ చేయొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేబుల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ యువై కలర్ లో రాండమ్ రాదనుకుంటా, యా ఫైన్, ఆరెంజ్ పెట్టేసాను. మనం ఒక్కో రోకి ఒక్కో కంపోనెంట్ కి కలర్ కూడా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు టైటిల్ ఫర్ రో ఉన్నా కూడా వేస్ట్ అనమాట, అది వర్క్ అవ్వదు. వి ఫర్ రో తీసుకున్న తర్వాత చెప్పాను కదా, ఏదో ఒకటే వర్క్ అవుతుంది, టైటిల్ ఫర్ రో, వి ఫర్ రో, అట్రిబ్యూటెడ్ టైటిల్ ఫర్ రో. ఓకే, ఇక్కడ ఏమైంది, 1 వచ్చింది, హైట్ వచ్చేసి అన్నింటికి కూడా 100 ఉంటుంది కాబట్టి 100 హైట్ ఉంది. ఓకే, 3 అండ్ 5 ప్లేస్ లో ఇది వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఎందుకంటే సెకండ్ ఇండెక్స్ 0 1 అయిపోయింది, 2 సెకండ్ ఇండెక్స్ లో ఇమేజ్ వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ కామన్, అది ఆరెంజ్ ఇచ్చాను కాబట్టి ఆ బ్లూలో ఆరెంజ్ సరిగ్గా కనిపించట్లేదు. లేబుల్ ఇక్కడ ఫాంట్ సైజ్ తక్కువ ఉండి ఉండొచ్చు, ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. లేబుల్ డాట్ ఫాంట్ ఈక్వల్ టు యువై ఫాంట్ డాట్ సిస్టమ్ ఫాంట్ విత్ సైజ్ నేను ఒక 30 ఇవ్వాలనుకుంటాను, ఎలాగో 100 ఉంది కదా, విడ్త్ 100 ఉంది, హైట్ 75 ఉంది, సో మనం 30 ఇచ్చుకున్నా సరిపోతుంది. సిస్టమ్ ఫాంట్ బదులు బోల్డ్ సిస్టమ్ ఫాంట్ పెడతాను, బోల్డ్ పెడితే కొంచెం బెటర్ ఉంటుంది కదా, ఇంకా నీట్ కనిపిస్తుంది. సో నేను టెక్స్ట్ కలర్ ఇచ్చాను, అలా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, 1 A 3, ఇక్కడ మనకి A to G వరకు ఉంటాయి, ఇమేజ్ 1 3 ఇమేజ్, అంతే. ఓకే, ఇది అట్రిబ్యూటర్ మిమ్మల్ని ట్రై చేయమన్నారు కదా, ట్రై చేయండి. విడ్త్ అయిపోయింది, రో హైట్ అయిపోయింది, ఇంకేమున్నాయి, జస్ట్ డిడ్ సెలెక్ట్ ఒకటే ఉండింటిది. విడ్త్ ఫర్ అయిపోయింది, రో హైట్ అయిపోయింది, టైటిల్ ఫర్ రో, వ్యూ ఫర్ రో, అట్రిబ్యూటర్ మీరు ట్రై చేయమని డిడ్ సెలెక్ట్, అంతే. ఇంకేం, డిడ్ సెలెక్ట్ ఎప్పుడు కాల్ అవుతుంది, మనం స్క్రోల్ చేసిన ప్రతిసారి కూడా కాల్ అవుతుంది, ఏ కంపోనెంట్ లో స్క్రోల్ చేసినా ఇది కాల్ అవుతుంది. ఓకే, ప్రింట్, జస్ట్ నేను ఐటెం కూడా ప్రింట్ చేస్తాను,
selected component index. మనకి ఇక్కడ ఐటమ్ ఇండెక్స్ కంపోనెంట్ సెలెక్షన్ లో మనకి ఇండెక్స్ ఎలాగో ఇండెక్స్ ఒకటే వస్తుంది, దాని ద్వారా ఐటమ్ మనకి తెలియదు, రో కూడా యూజ్ చేయాలి. ఓకే, ఇండెక్స్ వచ్చేసి కంపోనెంట్, తర్వాత రో, రో వచ్చేసి రో అండ్ వాల్యూ ఏది సెలెక్ట్ అయిందో అది ఐటమ్. ఐటమ్ కావాలంటే మనది పాస్ చేస్తే సరిపోయింది కదా. సో అక్కడ ఏమవుతుంది, అది ఇమేజ్ వచ్చినప్పుడు ఇమేజ్ చూపించలేదు, మనం ఎలాగో ఇమేజ్ చూపించలేదు కదా, ఓన్లీ ఇక్కడ చూపించడానికే తీసుకుంటాం, బట్ ఈ వాల్యూస్ మాత్రం ఈ అరే నుంచి తీసుకుంటాం. సో ఇమేజ్ అనేది ప్రింట్ అవ్వదు, ఇమేజ్ వచ్చిన సెలెక్ట్ చేసుకున్నప్పుడు 5 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది రిటర్నబుల్ కాదు, సెలెక్ట్ చేసిన తర్వాత కాల్ అయ్యేది మెథడ్ కాబట్టి. కాల్ అయిందా, నేను జస్ట్ ఒకసారి స్క్రోల్ చేశాను, 0 ఇండెక్స్, కంపోనెంట్ 0 కదా, ఇది 1, ఇది 0, రో వచ్చేసి 1, స్క్రోల్ చేశాను కదా, ఇప్పుడు కింద సెకండ్ ఐటమ్ సెలెక్ట్ అయింది, సెకండ్ ఐటమ్ అంటే ఇండెక్స్ 1, వాల్యూ వచ్చేసి 3, దీని వాల్యూ 3నే కదా, ఇంకా స్క్రోల్ చేస్తే వాల్యూ 1 అవుతుంది, 5 అవుతుంది, ఇక్కడ వాల్యూ 5 ఉంది కదా థర్డ్ ఇండెక్స్ లో, ఐ మీన్ థర్డ్ ఐటమ్ సెకండ్ ఇండెక్స్. ఓకే, రో సెకండ్ 0 1 2, సెకండ్ ఇండెక్స్ లో 5 ఉంది. సో ఇక్కడ కూడా అంతే, మనం స్క్రోల్ చేసేదానికి గ్యాప్ ఉంటే కంటిన్యూస్ గా ప్రతిదీ మనకి సెలెక్ట్ అయినట్టు తీసుకుంటుంది, అలా కాకుండా ఇలా స్క్రోల్ చేసామంటే ఫైనల్ గా ఏదైతే ఉంటుందో అది తీసుకుంటుంది. ఓకే, మనకి బి రాలేదుగా, ఇలా స్క్రోల్ చేస్తే ఏమైంది, ఏ తర్వాత డైరెక్ట్ జీ వచ్చింది, అలా కాదు 4 స్క్రోల్ చేస్తే అది సెలెక్ట్ అయిన తర్వాత జస్ట్ 1 సెకండ్ గ్యాప్ అని ఉంటే సెలెక్ట్ అయి ఉంటే అప్పుడు మాత్రమే ప్రింట్ అవుతుంది, మనం ఇలా స్క్రోల్ చేసుకుంటే వెళ్ళామని అన్ని ప్రింట్ కావాలంటే అవ్వదు. ఓకే, అది ఇది పిక్కర్ వ్యూ. జస్ట్ ఈ సెషన్ లో స్టోరీ బోర్డ్ ద్వారా తీసుకొని ఆ డెలిగేట్స్ డేటా సోర్స్ చూపించాను. నెక్స్ట్ సెషన్ లో ప్రోగ్రామేటిక్ గా పిక్కర్ వ్యూ ఎలా తీసుకోవచ్చు, ఓకే, అండ్ టెక్స్ట్ ఫీల్డ్ లో ఎలా పిక్కర్ వ్యూ తీసుకోవచ్చు చూపిస్తాను. టెక్స్ట్ ఫీల్డ్ కి మనం డేట్ పిక్కర్ ఎలాగైతే అసైన్ చేసామో అలాగే పిక్కర్ వ్యూ కూడా అసైన్ చేసుకొని చూడొచ్చు. అండ్ దానికి కూడా టూల్ బార్ సెట్ చేసుకొని ఇలా స్క్రోల్ చేసినప్పుడు సెలెక్షనే కాకుండా ఓన్లీ డన్ బటన్ ట్యాప్ చేసినప్పుడే సెలెక్ట్ అవ్వడం, అండ్ డిస్మిస్ చేయడానికి క్యాన్సిల్ ట్యాప్ చేసి డిస్మిస్ అవ్వడం, ఇట్లాంటి ఫంక్షనాలిటీ కూడా చేయొచ్చు, అది రేపు చేస్తాను. ఓకే, నెక్స్ట్ సెషన్లో. ఇక్కడి వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఏమైనా డౌట్ ఉందా? ఓకే, ఓకే దెన్ సెషన్ స్టాప్ చేస్తున్నాను, నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.